శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పవిత్రమైన ధనుర్మాసం సమయంలో ఏ ఆళ్వార్ల చరిత్రలు మనం చెప్పుకుంటే స్వామి పొంగిపోతాడో అటువంటి ఆళ్వార్ల చరిత్రలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు పెరియాళ్వారు గారి గురించి చెప్పుకుందాం. ఆయన్నే విష్ణు చిత్తుల వారు అని పిలుస్తారు. ఈయన గరుత్మంతుడి అంశతో ఈయన శ్రీవిల్లిపుత్తూరు అనే ప్రదేశంలో పుట్టారు. ఇప్పటికి కూడా మధురై పక్కన ఉంది. అసలు మనకి పురాణంలో చెప్తారు, విష్ణుమూర్తికి ఎప్పుడైనా వైకుంఠం విసుగు పుడితే కనుక 2 ప్రదేశాలకు వస్తారట. ఒకటి తిరుమల, రెండోది శ్రీవిల్లిపుత్తూరట. స్వామికి అంత ఇష్టమైన ప్రదేశం శ్రీవిల్లిపుత్తూరు. అక్కడ పుట్టారు. ఆయన పుట్టింది విష్ణు భక్తుల ఇంట, బ్రాహ్మణుల ఇంట పుట్టారు. చిన్నప్పటి నుంచి అపారమైన విష్ణు భక్తి ఆయనకి. దాంతో చదువుకోనాయన ఆ వేద పాఠశాలకు పంపిస్తాను అంటే నాకేం అక్కర్లేదు, నాకు స్వామి కైంకర్యం చాలు అని చెప్పి భగవత్ సేవలోనే ఉండిపోయేవారు. శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయ ఆలయం అని ఉంది. అద్భుతమైన గోపురం అది ఉండి చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ స్వామి సేవలో అలా ఉండిపోయారు అనమాట. ఉండిపోయి మరి పేద కుటుంబంలో పుట్టారు. ఏం సేవ చేస్తారు? దాంతో పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని భగవద్గీతలో చెప్తారు కదా. అందుకని ఆ పత్రమో పుష్పమే సమర్పించుకుందామని చెప్పి ఒక తోట పెంచి చక్కగాను ఆ తోటలో ఒక తులసి మడి పువ్వుల వనం పెంచి రోజు స్వామికి మాలలు చేసుకుంటూ అలా కైంకర్యం చేసుకునేవారు. ఆయనకి ఇంకా ఎంత భక్తి అంటే స్వామి ఆయనకి కలలో కనిపించి శ్రీ మహావిష్ణువు మీరు నేను ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడేవారు ఆ మహాభక్తుడితో. అలాగ ఆయనకి దాదాపు 50 ఏళ్ళు వచ్చేసి. ఇది వినగానే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? అయ్యో పాపం 50 ఏళ్ళు చదువుకోలేదు కూడా, జీవితం అంతా అలా భక్తిలోనే గడిపేసాడా అనిపిస్తుంది కదా. చుట్టుపక్కల వాళ్ళకు కూడా అదే అనిపిస్తుంది. ఏమిటో వెర్రి బ్రాహ్మడు ఎంతసేపు విష్ణువే, ₹1 కూడబెట్టుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, పెళ్ళం లేదు, పిల్లలు లేరు, ఏమిటైపోతుంది ఈయన గతి ఇంకాను అని చెప్పి ఆయన మీద బాధపడిపోతూ ఉంటారు. స్వామి ఇవన్నీ చూస్తూ ఉంటారు. చూస్తే అయ్యో పాపం నా కోసం జీవితం అంతా వెచ్చించేసాడు కదా, చేతిలో చిల్లిగవ్వలేదు, సరే అపారమైన సంపద ఇద్దాము అని చెప్పి ఒక సన్నివేశాన్ని సృష్టిస్తారు. ఒకసారి ఏమవుతుంది, మధుర రాజు వల్లభదేవుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన రాత్రి దేశాటన కోసం వెళ్తారు. వెళ్ళి ఎక్కడో భోజనం చేసి ఒక అరుగు మీద పడుకుంటారు అనమాట. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు విందాము అని. ఆ అరుగు మీద పక్కనే ఒక మహాభక్తుడు ఉంటాడు. అతను భోజనం చేసి హాయిగా హరినామస్మరణ చేసుకుంటూ ఒక శ్లోకం చదువుతాడు. వర్షార్థమష్టౌ ప్రయతేన మాసాన్ నిశార్థమర్థం దివసంయతేన వార్ధక్య హేతోర్వయసానవేన పరత్వ హేతోరిహ జన్మనాశ అని. అంటే ఇప్పుడు పగలంతా ఎందుకు కష్టపడతాము అంటే రాత్రి సుఖంగా నిద్రపోవడానికి. అలాగే సంవత్సరం అంతా ఎందుకు కష్టపడేవారంటే ఆ కాలంలో వర్షాకాలానికి సరిపోయేవన్నీ నిల్వ చేసేసుకుంటే కనుక వర్షంలో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని. అలాగనే యవ్వనంలో అంతా ఎందుకు కష్టపడి పెన్షన్ స్కీముల్లోనూ వాటిల్లోనూ డబ్బులు పెట్టుకుంటా ఉంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు కాలు మీద కాలేసి కూర్చోడానికి. ఓరి వెర్రిమానవుడా ఇవన్నీ చేస్తావురా, అంతేగాని పైలోకానికి వెళ్ళాక అక్కడికి కావాల్సింది ఏమిటో అది ఈ జన్మలోనే సంపాదించుకోవాలరా, అప్పుడు మోక్షం వస్తుంది, దానికోసం పాటుపడాలి అని దాని అర్థం అనమాట. అది వినగానే రాజుగారికి వైరాగ్యం వచ్చేస్తుంది. కొన్నిసార్లు అంతే ఒక చిన్న మాట వైరాగ్యంలో ఎక్కడికో తీసుకుపోతుంది. దాంతో ఆయన వెంటనే రాజ్యానికి వెళ్ళి నాకు ఇంకా పాలన ఏవేవక్కర్లేదు, నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలంటే ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని చెప్పి మొదలు పెడతాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా చెప్తారు. ఒకళ్ళు ఈ దేవుడు అంటారు, ఒకళ్ళు ఆ దేవుడు అంటారు. ఆయన నాకు అలా కాదు, నాకు నిరూపించండి ఎవరైనాను ఫలానా దేవుణ్ణి ప్రార్థించాలి అని చెప్పి ఓ పరీక్ష పెడతాడనమాట. ఏమిటంటే ఒక పెద్ద స్థలంలో ఒక గడకర్ర పాతి ఆ గడకర్ర పైన 1,00,000 వరహాలు వేళ్లాడదీస్తాడు. మూటలో వేళ్లాడదీసి ఎవరైతే వచ్చి ఫలానా భగవంతుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా మోక్షం వస్తుంది, పరతత్వాన్ని నిరూపించగలుగుతారో అప్పుడు ఈ మూట తెగి వాళ్ళ కాళ్ళ దగ్గర పడాలి. పడితే కనుక అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళని నేను ఒప్పుకుంటాను అని చెప్పి చాటింపు వేస్తాడు. ఇంకంతే 1,00,000 వరహాల కోసం అని చెప్పి అందరూ వస్తారు, రకరకాలు చెప్తూ ఉంటారు, స్తోత్రాలు చదువుతూ ఉంటారు. ఏది చేసినా సరే ఆ మూట కింద పడదు. మన విష్ణు చిత్తుల వారు మామూలే శుభ్రంగా తులసి మొక్కల దగ్గర తవ్వుకోవడం, వాటికి నీళ్లు పెట్టడం, అంట్లు కట్టడం, ఇంకా ఆయన పని అదే అనమాట. అప్పుడు స్వామికి జాలేసి ఒకసారి, విష్ణు చిత్త నువ్వు వెళ్ళి అక్కడ నేనే పరతత్వాన్ని నిరూపించి ఆ ధనం సంపాదించి పట్టరా అంటారు. అనేసరికి స్వామి ఏమిటి నువ్వు మాట్లాడేది, నేనా ఏమి చదువుకోలేదు, నాకు ధనం ఎందుకు, నాకు నువ్వే సంపద, నాకేం అక్కర్లేదు, నేను వెళ్ళను అంటారు. అంటే లేదు నువ్వు వెళ్ళి తీరాలి అంటే అప్పుడు ఆయన అంటారనమాట, నాకేమన్నా చదువు వచ్చా ఏమన్నా స్వామి, ఏమీ చదువుకోలేదు,
చిన్నప్పటి నుంచి తవ్వడం, పాదులు పెట్టడం అంతే కదా. చూడు నా చేతులన్నీ తవ్వి తవ్వి ఎలా కాయలు కాసేసేయో అని. అసలు ఇక్కడ ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయల వారు 2 పద్యాలు చెప్తారండి. అసలు తెలుగు సాహిత్యంలోనే మకుటాయమానమైన పద్యాలు అనమాట. అక్కడ స్వామి అడగగానే విష్ణు చిత్తు వారు అంటారు, స్వామి నన్ను ఇతఃపురా పఠిత శాస్త్ర గ్రంథ జాత్యంధు ఆరామక్ష్మా ఖనన క్రియాఖర ఖనిత్ర గ్రాహితోద్యత్కిణ స్తోమా అస్నిగ్ధ కరున్ భవద్భవన దాసున్ వాదిగా పంపుచో భూమి భృత్సభవోటమైన అయశంబుల్లికురాకుండునే. స్వామి ఈ తవ్వి తవ్వి చేతులు అలా కాయలు కాసేసే చూడండి రాయల వారి పదాలు ఎలా పడిపోయాయో. ఆరామక్ష్మ ఖనన క్రియా ఖర ఖనిత్ర అన్నారు. ఆ కాయలు కాసిన గట్టితనాన్ని ఆ పదాలను ఎలా వేశారో చూడండి. అలాంటి నన్నేం పంపిస్తావయ్యా, నాకు చదువు రాదు, అక్కడికి వెళ్ళి ఓడిపోయానంటే నాకేమి మానవమానాలు లేవు, నీ పరువు పోతుంది అని నువ్వు ఏ పనైనా అప్పచెప్పు చేస్తాను అని అప్పుడు అంటారు. గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకికా వహనంబో వనమాలికాకరణమో వాల్లభ్యలభ్యధ్వజగ్రహణంబో వ్యజనాత పత్రధృతియో ద్రాగ్దీపికారోపమో నృహరీ నృహరీ వాదములేలా లేరే ఇతరుల్ నీలీలకున్ పాత్రముల్. పిల్లలకి నేర్పించండి ఇలాంటి పద్యాలు, అందుకే చదువుతున్నాను నేను. ఆయన అంటారు, స్వామి నీ మందిరం చిమ్మమను చిమ్ముతాను, నీ పల్లకి మొయ్యమని మోస్తాను, కాగడా మొయ్యమని మోస్తాను, నాకెందుకయ్యా ఈ వాదనలన్నీ, ఇంకొకళ్ళు ఎవరినైనా వెతుక్కోని అంటే. లేదు, నువ్వే వెళ్ళాలి అక్కడికి, నువ్వు అన్నీ చేస్తావు, అక్కడికి వెళ్ళి నా నామం స్మరించు, నీకు అన్నీ వశమైపోతాయని చెప్పి స్వామి శంఖాన్ని విష్ణు చిత్తుల వారి తలకి తాగిస్తారు. అంతే, అక్కడికి వెళ్తారు. వేదాలు ఉపనిషత్తులు అవన్నీ గంగా ప్రవాహంలో వచ్చేస్తాయి. అక్కడ ఉన్న పండితులందరినీ ఓడించి విష్ణుమూర్తే పరతత్వము, ఆయన పాదాలు పట్టుకుంటే మీకు మోక్షం కరతలామలకము అని వాదిస్తారు. అంతే, ఆ మూట తెగి ఆయన కాళ్ళ దగ్గర పడుతుంది. మహారాజు పొంగిపోయి, ఆహా భక్తుడంటే ఈయన భక్తుడు అని చెప్పి ఆ మూట ఆయనకిచ్చి పెద్ద సన్మానం చేసి ఏనుగు మీద ఎక్కించి మహారాజు వింజామరలతో వీస్తూ ఆయన్ని ఊధుల్లో ఊరేగిస్తారు. ఊరేగిస్తే ఆ మహనీయుడికి ఇంత కూడా గర్వం తలకెక్కదు. అసలు మనలాంటి వాళ్ళకైతే వెంటనే గర్వం వచ్చేస్తుంది, ఆహా నన్ను ఇలా సన్మానించారు. ఇప్పుడు అది చూసి నారాయణమూర్తికి ముచ్చటేస్తుంది, ఆహా మా విష్ణు చిత్తులకి ఇంత సన్మానం జరుగుతోంది, చూడకపోతే ఎలాగా, భూమి మీద ఉన్న గరుత్మంతుడికి సన్మానం జరుగుతుంటే మనం చూడాలని చెప్పి గరుడుణ్ణి పిలిచి శ్రీదేవిని భూదేవిని వెంట పెట్టుకుని గరుత్మంతుడి మీద శ్రీవిల్లిపుత్తూరు వీధుల్లోకి వస్తారు. ఆయన వచ్చి విష్ణు చిత్తుల వారి ఏనుగు మీద ఉంటే చాలా సంతోషం, విష్ణు చిత్త చాలా సంతోషం వేసింది నాకు అంటారు. అప్పుడు స్వామిని చూసి పొంగిపోయి కళ్ళమటి నీళ్లు పెట్టేస్తాడు. స్వామి ఇదేమన్నా నా పరాక్రమమా స్వామి, నువ్వు శంఖాన్ని తాకించావు అంతే, అది ఆ విద్య అలా వచ్చింది, నా గొప్పతనం కాదయ్యా అని చెప్పి అప్పుడు అంటారనమాట, స్వామి నా మీద ప్రేమతో ఇంతమంది జనంలోకి నువ్వు వచ్చావా, అమ్మవార్లతోనూ నీకు దృష్టి తగిలిపోదా స్వామి, నయన మనోహరమైన రూపం నీదని చెప్పి స్వామికి దిష్టి తగలకూడదని ఆశీర్వదిస్తూ మంగళాశాసనం చేస్తాడు ఆయన. ఆ మంగళాశాసనమే తిరుపల్లాండు అంటారు. పళ్ళాండు పళ్ళాండు పళ్ళాయిరత్తాండు పళకోడి నూరాయిరం అని అద్భుతమైన తిరుపల్లాండు అని 12 పాశురాలు చెప్తారు. మీకు ఈ వీడియో కింద ఒక ఆయన పాడింది ఇస్తాను, అసలు అది అలా వింటూ ఉండండి, మనస్సు ఎంత ఆనందంలో తేలిపోతుందో, చాలా గొప్పగా ఉంటుంది. సంస్కృతంలో వేదం నేర్చుకోవాలంటే ఓంకారంతో మొదలు పెడతాం కదా, అలాగే ద్రవిడ ప్రబంధాన్ని నేర్చుకోవాలంటే వేద సమానమైన ప్రబంధాలు ఉన్నాయి ద్రవిడంలో, అవి నేర్చుకోవాలి అంటే మొట్టమొదట తిరుపల్లాండు నేర్పించి అప్పుడు మొదలు పెడతారనమాట. అందులో ఆయన చెప్తారు, స్వామి ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు కోట్ల లక్షల మంది జనాలకి ఆశ్రయం ఇవ్వాల్సినవి నీ అందమైన పాదాలు, ఎంత అందంగా ఉన్నాయి, వాటికి దిష్టి తగులుతోంది, ఆ పాదాలకి నా ఆశీర్వాదం మంగళాశాసనం అని చెప్తారు. చెప్తే స్వామి పొంగిపోయి, ఆహా ఏం భక్తి అయ్యా నీది, నన్నే ఆశీర్వదిస్తున్నావు నువ్వు, అందుకని నేను ఇక్కడి నుంచి పెరియాళ్ళవారు అంటే ఆళ్వార్లందరిలోకి పెద్ద ఆళ్వారు అని చెప్పి పిలుస్తారు అని స్వామి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత పెరియాళ్ళవారు శ్రీవిల్లిపుత్తూరు వచ్చేస్తారు. వచ్చాక మరి ఆ ధనం అంతా ఏం చేస్తారు అంటే ₹1 ఉంచుకోరు, తీసుకువెళ్ళి అక్కడున్న స్వామి ఆలయం ఉంది, వటపత్రసాయి ఆలయం, ఆ ఆలయానికి ఇచ్చేసి ఈ ఆలయం కోసం ఉపయోగించండి అని చెప్పి మళ్ళీ అంతే బొట్టుచ్చుకుని తోటలోకి వెళ్ళిపోతారు. అది చూడండి త్యాగం అంటే మహనీయుడికి. అలాగే ఆయనకి అంత విద్య వచ్చింది,
ధనాన్నేమో స్వామికి ఇచ్చేశారు, కీర్తి ప్రతిష్టల్ని పట్టించుకోలే. ఆ విద్య ఏం చేశారు అంటే స్వామిని కుమారుడి కింద తన్ని తండ్రి కింద భావించి 450 పాశురాలు చెప్పారు. వాటిని తిరుమొళి అని పిలుస్తారు. అద్భుతమైన సాహిత్యం, కానీ అది ద్రవిడ భాషలో ఉండిపోయింది కాబట్టి మనకి అర్థం కాదు, కానీ చాలా అద్భుతమైన సాహిత్యం. అంతే, ఇంక జీవితం అంతా అలా గడిపేస్తూ ఉంటారు. అప్పుడు స్వామికి ఆశ్చర్యం వేస్తుంది, ఏమి వెర్రి భక్తిరా, డబ్బు ఇచ్చాను వద్దన్నాడు, కీర్తి ప్రతిష్టలు ఇచ్చాను పట్టించుకోలేదు, విద్య ఇచ్చాను ఆ విద్యను కూడా మళ్ళీ నా కోసమే ఖర్చు పెడుతున్నాడు, పెళ్లి లేదు పిల్లలు లేరు, తన జీవితం అంతటినీ నా కోసమే ఖర్చు పెట్టేస్తున్నాడు, ఏమిచ్చుకోగలని భక్తుడికి అని స్వామికి అరిగిపోతాడు, ఏమి ఇవ్వాలో తెలియక. అప్పుడు స్వామి అనుకుంటారు, అన్నీ నా కోసం ఇచ్చేసాడు కదా, ఆ భక్తుడికి నేను ఇవ్వగలిగింది ఒక్కటే, నన్ను నేను సమర్పించుకోవాలి అని. ఆయన ఎలా సమర్పించుకుంటారు? అప్పుడు భూదేవి కేసు చూస్తారు. తల్లికి అర్థమైపోతుంది. అర్థమై చిరునవ్వు నవ్వి, అర్థమైంది స్వామి నువ్వు చెప్పింది ఏంటోను, ఏ తులసి మొక్కల్లో అయితే ఆయన జీవితం అంతటినీ సమర్పించుకున్నాడో ఆ తులసి మొక్కల్లోనే ఆయనకి కైవల్యాన్ని ఇవ్వబోతున్నాను నేను, సరే ఇంక నేనే భూమి మీదకి వెళ్తాను ఈసారి అని చెప్పి భూదేవి భూమి మీదకి దిగొచ్చిన అద్భుతమైన సన్నివేశం అది. ఏం జరిగింది ఇంతకీ అంటే రాబోయే ఆళ్వార్ చరిత్రలో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.